తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య గమనిక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గత 6 నెలలు గడుస్తున్నటువంటి ఈ సందర్భంగా మరి ప్రజా సమస్యలు గాలికి వదిలేసి లేనిపోని సంఘటనలు తలదూడ్చుకుపోయి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో లేనట్టు ప్రవర్తించడము ఇది సరైన విధానం కాదంటని సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి రాష్ట్ర ప్రజలకు ముఖ్య గమనిక ఒకటే తెలియజేస్తున్నాము. కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మార్పు అనేది వస్తుంది అనుకున్నాం, కానీ మార్పు కాదు, మొత్తానికే తీర్పై నిలిచినటువంటి సందర్భం మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కరెంటు ఏమాత్రము పోకుండే, ఎప్పుడు 20 నిమిషాలకు, గంటకు, 2 గంటలకు ఒకసారి కరెంటు విపరీతంగా పోవడం కూడా జరుగుతుంది. ఇది 6 గ్యారంటీలు పెట్టినటువంటి సందర్భంలో ఏ ఒక్క గ్యారంటీ కూడా ప్రజలకు సాధ్యం కాలే. ఫ్రీ బస్సు పెట్టారు, విపరీతంగా గొడవలకు దారి తలెత్తుతుంది. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 6 గ్యారంటీలు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఏ ఒక్క గ్రామాన్ని కూడా అందలే అంటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ముందు ఓటర్లు మారాలి, తర్వాత నాయకులు మారుతారు. ఈ దేశంలో, ఈ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద అవినీతి పరులు ఎవరంటే ముందుగా ఓటర్లే. ఓటర్ల తర్వాత ఓటర్లు ఎప్పుడైతే మారుతారో నాయకులు కూడా అప్పుడే మారుతారు. పేద ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు సంకల పెట్టుకొని తిరుగుతున్నారు తప్ప మరి ఈ రాష్ట్ర రాజకీయాలు విపరీతంగా తలెత్తుతున్నాయి. కాబట్టి రాష్ట్ర నాయకులు కానీ, కేంద్ర నాయకులు కానీ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద, ప్రజా అభివృద్ధి మీద, ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టాలి. తిననీకే తిండి, కట్టుకోనికే బట్ట, తాగనీకే నీరు, విద్యా వైద్యం లాంటి సంక్షేమ ఫలాలు ప్రవేశపెడితే ఆ ప్రజలకు సక్రమంగా అందుతాయి. 6 గ్యారంటీలు, 10 గ్యారంటీలు, 20 గ్యారంటీలు ఈ యొక్క సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకొస్తే, ఈ ఉచిత పథకాలు ప్రవేశపెడితే అవి ప్రజలకు సంబంధం లేనటువంటి విషయాలంటే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రజలారా, ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా పేదవాని తల రాత మారతలేదు. కాబట్టి పేదవాడికి రెక్కాడితేనే బుక్క నోట్లకు వస్తుంది, మరి రెక్కాడింది బుక్క నోట్లకు రాదు. కాబట్టి మీరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీ సమస్యలు ఎవ్వడు కూడా పరిష్కరించలేడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఇందిరమ్మ ఇండ్లు అంటారు, ధనవంతులకే, దళారులకే ఇండ్లు పోతున్నాయి. గతంలో డబల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టినటువంటి డబల్ బెడ్రూమ్ మరి అవి ఎటుపోయినాయో అర్థం కాదు. కార్యకర్తలకు అయితే ఏమాత్రం అవి కూడా దళారులకే అర్థమైంది. ఆయన ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కూడా దళారులకే పోయింది. మరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫలాలు పేదవాళ్ళకు చెందాలి, కానీ దళారులకు ఎందుకు చెందుతున్నాయో అర్థం కావాల్సిన అవసరం లేదు. ఇక మీదట అట్లా కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ప్రత్యేక అధికారుల ద్వారానే ఇవి గ్రామాలలో పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎమ్మెల్యేకి సంబంధం ఉండొద్దు, సర్పంచ్కి సంబంధం ఉండొద్దు, ఎంపీటీసీకి సంబంధం ఉండొద్దు, వార్డు మెంబర్లకు కూడా సంబంధం లేనటువంటి సందర్భంలో ఈ యొక్క పథకాలు గ్రామాలలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎమ్మెల్యే తానికి పోతే ఎమ్మెల్యేని మస్క కొట్టాలి, సర్పంచ్ దగ్గరికి పోతే సర్పంచ్ని మస్క కొట్టాలి, ఎంపీటీసీ దగ్గరికి పోతే ఎంపీటీసీని మస్క కొట్టాలి, వార్డు మెంబర్ దగ్గరికి పోతే వార్డు మెంబర్ మస్క కొట్టాలి. వీళ్ళందరూ ఎవరు బొంగు? మేము ఓట్లేస్తున్నాం కాబట్టి పేద ప్రజలంతా కలిసి ఓట్లేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా మీరు ప్రజలకు అందియవలసిన అవసరం ఉన్నది. కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు అవసరం లేనటువంటి సందర్భం. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారిని కేటాయించి అధికారి ద్వారా ఒక సంక్షేమ ఫలాలు మరి అందులో భాగంగా
పేద ప్రజలకు అందించవలసిన అవసరం ఉన్నది. ఇంటింటి సర్వే చేయండి. ఎవరికైతే ఇండ్లు స్థలం లేదో వాళ్ళకు ప్రభుత్వ భూములు చాలా విడిగా ఉన్నాయి. ప్రభుత్వ భూమి తలా కుటుంబానికి 100 గజాల స్థలాన్ని కేటాయించని ఇల్లు లేని పేద ప్రజలకు మరి 5 లక్షలు ఇస్తున్నటువంటి సందర్భము గత 10 ఏళ్ల కిందనే చెప్పినటువంటి సందర్భం అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎవరికి కూడా అందనటువంటి సందర్భం. కాబట్టి వీళ్ళు మాటల మీద మాలిష్ చేస్తున్నారు. తూతూ మాత్రం తుమ్మకాయ మంత్రం అని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ప్రజల చెవుల పువ్వులు పెడుతున్నారు అంటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు చాలా విలువలతో కూడుకున్నాయి. లుచ్చా రాజకీయాలు మాని ప్రజలకు కావలసిన న్యాయమైనటువంటి సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టి ప్రజలకు మంచి సేవ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదంటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.